హాయ్ ఫ్రెండ్స్, ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ యానం తక్షశిల యూట్యూబ్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ట్రిగ్నోమెట్రిక్స్ ఫంక్షన్స్ అంటే ఏ సైన్ ఆఫ్ bx ప్లస్ సి అండ్ ఏ కాజ్ ఆఫ్ bx ప్లస్ సి వాటికి సంబంధించిన గ్రాఫ్స్ని మనం జియోజిబ్రా క్లాసిక్ 5 ద్వారా డ్రా చేస్తాం. డ్రా చేసిన తర్వాత ఆ ఫంక్షన్ సంబంధించిన డొమైన్, రేంజ్, మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ కనుక్కుంటాం. అలాగే యాంప్లిట్యూడ్, పీరియడ్ అండ్ ఫేజ్ షిఫ్ట్ వాల్యూస్ కూడా కనుక్కొని మనకి ఇచ్చిన అవుట్పుట్ బాక్స్లో దాని యొక్క వాల్యూస్ వేయాలి. సో దీనికి సంబంధించి మనం ముందుగా జియోజిబ్రా క్లాసిక్ 5ని మన సిస్టంలో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేయగానే ఇలాగ జియోజిబ్రా ఐకాన్ మన డెస్క్టాప్ మీద ఉంటుంది. దాని మీద మనం డబుల్ క్లిక్ చేయగానే అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే దాన్ని ఇలా మ్యాక్సిమైజ్ చేసుకొని ఈ గ్రాఫ్ని ఇలాగా సెంటర్ చేసుకొని ఇక్కడ ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్ ఉందో దాన్ని ఆల్జిబ్రిక్ వ్యూ అంటారు, రైట్ సైడ్ ఉన్నదాన్ని గ్రాఫిక్స్ వ్యూ అంటారు, ఆ పైన ఉన్నదాన్ని టూల్ బార్ అంటారు. ఈ గ్రాఫిక్స్ వ్యూలో మనం ఏం చేయాలంటే ఇక్కడ కర్సర్ తీసుకొని రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసి గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకున్న ఈ హారిజంటల్ యాక్సిస్ అంటే దీన్ని ఎక్స్ యాక్సిస్ అంటాం, ఈ వై యాక్సిస్ వీటిని మనం బోల్డ్ చేస్తాం యాక్సిస్ని. అలాగే లైన్ స్టైల్ కూడా మనం ఇచ్చేస్తాం. అలాగే ఇక్కడ లేబుల్ వాల్యూ కూడా బోల్డ్ చేస్తాం. ఇప్పుడు ఇది మన ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ సంబంధించింది కాబట్టి ఈ ఏదైతే సైన్ గ్రాఫ్ సంబంధించింది కాబట్టి ఎక్స్ యాక్సిస్ని మనం పై/2లో మార్చుకోవాలి. సో ఎక్స్ యాక్సిస్లోకి వెళ్ళి సో డిస్టెన్స్ దగ్గర మనం π/2 ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ ఎక్స్ యాక్సిస్ అన్ని మల్టిపుల్స్ ఆఫ్ π/2లోకి వెళ్ళిపోతాయి. అలాగే ఏదైతే ఇన్పుట్ బార్ కింద ఉందో దాన్ని పైకి తీసుకురావడానికి ఇక్కడ లేఅవుట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ బాక్స్ క్లిక్ చేయగానే మనకి లేఅవుట్ ఇన్పుట్ బార్ పైకి వెళ్తుంది. సో ఇది మనం క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మనకు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయో దాన్ని టైప్ చేస్తాం. సో ఇన్పుట్లోకి వెళ్ళి ఏ స్పేస్ సైన్ ఆఫ్ bx ప్లస్ సి. సో ఇక్కడ ఎంటర్ కీని ప్రెస్ చేయాలి. ఎంటర్ కీ ప్రెస్ చేయగానే మనకి స్లైడర్స్ క్రియేట్ చేయమని అడుగుతుంది. ఏ, బి అండ్ సికి మనం ఇక్కడ క్రియేట్ స్లైడర్స్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే దానికి సంబంధించిన గ్రాఫ్ ఓపెన్ అవుతుంది. అలాగే ఏబిసి స్లైడర్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఇప్పుడు వీటికి సంబంధించిన మనం ఇన్పుట్ బాక్సెస్ని కూడా మనం తయారు చేయాలి. ఏకి, బికి, సికి అలాగే f(x)కి. సో దీనికి ఇక్కడ ఏదైతే టూల్ బార్ ఉందో ఈ టూల్ బార్లో ఈ స్లైడర్ టూల్కి వెళ్ళి అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే కింద లాస్ట్ నుంచి చూడండి అది ఇన్పుట్ బాక్స్. అక్కడ ఈ మౌస్ని కర్సర్ ఇక్కడ పెట్టి గ్రాఫిక్స్ క్లిక్ చేయగానే మనకి ఒక హారిజాంటల్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ క్యాప్షన్ దగ్గర మనం ముందుగా ఏకి ఇన్పుట్ బాక్స్ క్రియేట్ చేయాలి కాబట్టి క్యాపిటల్ ఏ ఈక్వల్ టు సో లింక్ ఆబ్జెక్ట్ దగ్గర ఏకి అసైన్ చేస్తాం. ఓకే అనగానే ఇన్పుట్ బాక్స్ ఏ క్రియేట్ అవుతుంది. అలాగే సేమ్ మనం అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే గ్రాఫిక్స్లో క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకో బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు బి క్రియేట్ చేస్తాం ఇన్పుట్ బాక్స్. సో బి ఈక్వల్ టు దీన్ని బి ఈక్వల్ టు 1కి అసైన్ చేద్దాం. క్లిక్ ఓకే. సో ఇంకో ఇన్పుట్ బాక్స్ సి క్రియేట్ చేయాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. సో సి ఈక్వల్ టు సో లింక్ ఆబ్జెక్ట్ దగ్గర సి ఈక్వల్ టు 1 క్లిక్ ఓకే. సో సి ఈక్వల్ టు 1 కూడా చేసాం. అలాగే ఫంక్షన్ కూడా క్లిక్ చేయండి. సో దానికి ఫంక్షన్ ఇక్కడ f(x) ఉంది కాబట్టి స్మాల్ f(x) సో ఈక్వల్ టు ఇక్కడ క్యాపిటల్ F ఇవ్వకూడదు ఎందుకంటే స్మాల్ ఎఫ్తోనే మనం డినోట్ చేస్తుంది కాబట్టి స్మాల్ ఎఫ్ ఉపయోగించాలి. సో ఇక్కడ లింక్ని f(x) లింక్ చేయాలి. క్లిక్ ఓకే అనగానే ఇలాగ f(x)కి వస్తుంది. సో ఇప్పుడు మనం అవుట్పుట్ బాక్స్లో యాక్చువల్గా మనకి ఇచ్చిన గ్రాఫ్ ఏంటంటే f(x) ఈక్వల్ టు 5 ఇంటూ సైన్ ఆఫ్ 3x ప్లస్ 2 అనమాట. అంటే ఏ వాల్యూ 5. సో ఏని 5 చేసుకోవాలి. సో ఇక్కడ ఇన్పుట్ బాక్స్లోకి వెళ్ళండి. ఆ 1 దగ్గర 5 టైప్ చేయండి. అలాగే బి దగ్గర
3 అని టైప్ చేయండి, సి దగ్గర 2 అని టైప్ చేయండి, మనకి గ్రాఫ్ ఓపెన్ అవుతుంది. ఇది అర్థమాటలు ఓపెన్ అవ్వకూడదంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ మూవ్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఆప్షన్ డిజేబుల్ చేయాలి. సో ఇప్పుడు మనకి గ్రాఫ్ ఓపెన్ అయ్యింది. ఇప్పుడు గ్రాఫ్ మనం డ్రా చేయగలిగాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ దీనికి సంబంధించిన డొమైన్ రేంజ్ కనుక్కోవాలి. సో ముందుగా డొమైన్ కనుక్కుంటాం. ఇన్పుట్ బార్లోకి వెళ్ళి డొమైన్ ఈక్వల్ టు, సో డొమైన్ అంటే ఎక్స్ వాల్యూ సంబంధించింది కాబట్టి ఎక్స్, ఈ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్కి సైన్కి ఎక్స్ ఆల్వేస్ ఫ్రమ్ -∞ టు +∞ ఉంటుంది కాబట్టి అది టైప్ చేయండి. సో మైనస్, మనకి ఇన్ఫినిటీ సింబల్ అక్కడ ఉండదు కాబట్టి ఇక్కడ ఇన్పుట్ బార్లో సింబల్స్ ఉన్నాయి చూడండి, ఆల్ఫా అని, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇన్ఫినిటీ సింబల్ ఉంటుంది ఇక్కడ. సో -∞ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అగైన్ ఈ సింబల్స్లోకి వెళ్ళి మనం ప్లస్ ఇంకా ఇన్ఫినిటీ చేయాలి. ఇప్పుడు ఎంటర్ కీని ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి డొమైన్ వచ్చింది. తర్వాత రేంజ్ కనుక్కుందాం. సో రేంజ్ ఈక్వల్ టు, సో ఆల్రెడీ మనం స్లైడర్స్ అన్నీ 5కి క్రియేట్ చేసాం కాబట్టి -5కి +5కి, సో రేంజ్ కూడా y వాల్యూ -5 నుంచి +5గా ఉంటుంది. సో రేంజ్ ఈక్వల్ టు -5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు +5. సో ఎంటర్ చేయండి. సో మనకి రేంజ్ క్రియేట్ అయింది. సో మనం రేంజ్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ పీరియడ్ క్రియేట్ చేయబోతున్నాం. సో పీరియడ్ ఈక్వల్ టు, సో దీని ఫార్ములా సమ్ ఏంటంటే 2π pi స్లాష్ అబ్సల్యూట్ ఆఫ్ b. సో ఇక్కడ ఈ ఎక్స్ ప్లస్లో మనం B అని ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ కీని ప్రెస్ చేయాలి. సో మనకి పీరియడ్ వస్తుంది. సో పీరియడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఫంక్షన్ సంబంధించి మ్యాక్సిమం వాల్యూ కనుక్కోబోతున్నాం. దాన్ని M తో డినోట్ చేస్తాం. సో M ఈక్వల్ టు మ్యాక్సీ అని కమాండ్ ఇవ్వండి. MAX అనగానే మనకి ఇలా కమాండ్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనకి లాస్ట్ బట్ వన్ అదేంటంటే ఫంక్షన్ స్టార్ట్ ఎక్స్ వాల్యూ, అది క్లిక్ చేయాలి. సో ఫంక్షన్ ప్లేస్లో ఫంక్షన్ ఇక్కడ Fతో డినోట్ అయింది కాబట్టి స్మాల్ f, స్టార్ట్ వాల్యూ 0, సో 0 టైప్ చేయండి. లాస్ట్ వాల్యూ పీరియడ్ అనమాట, దట్ ఈస్ 2π స్లాష్ అబ్సల్యూట్ ఆఫ్ b. సో V ఎంటర్. సో ఎంటర్ అయిన కనుక మనకి M వాల్యూ వస్తుంది. దీనికి మనం కలర్ ఇద్దాం ఈ పాయింట్కి. సో M దగ్గర పెట్టి రైట్ క్లిక్ ఇవ్వండి. ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ వాల్యూ ఇద్దాం. తర్వాత కలర్ వచ్చి యూ కెన్ గివ్ దిస్ కలర్. సో క్లోజ్ దిస్. సో ఇప్పుడు మనం M వచ్చింది. ఇప్పుడు ఈ గ్రాఫ్కి మనం మ్యాక్సిమం వాల్యూ కనుక్కున్నాం కాబట్టి మొత్తం మ్యాక్సిమం కనుక్కుందాం ఈ గ్రాఫ్ సంబంధించి. సో దానికి మ్యాక్సిమం MAXI MUM సో ఈక్వల్ టు y ఆఫ్ M. సో ఎంటర్. సో మనకి మ్యాక్సిమం ఈక్వల్ టు 5 వచ్చింది. అలాగే ఇప్పుడు మనం మినిమం వాల్యూ కనుక్కుందాం. సో దానికి సింబల్ స్మాల్ m తో డినోట్ చేద్దాం. M ఈక్వల్ టు మినీ అనగానే మనకి ఇలా వస్తుంది ఫంక్షన్. సో ఫంక్షన్ ప్లేస్లో F, స్టార్ట్ ఎక్స్ వాల్యూ 0, అలాగే ఇక్కడ లాస్ట్ పాయింట్లో 2π స్లాష్ అబ్సల్యూట్ ఆఫ్ b. సో ఎంటర్. సో మనకి M కూడా వచ్చింది. సో M అని మనం దీనికి కూడా కలర్ ఇద్దాం. సో రైట్ క్లిక్, గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అండ్ గివ్ సమ్ కలర్ హియర్. సో బేసిక్లోకి వెళ్ళి నేమ్ అండ్ వాల్యూ. సో క్లోజ్ దిస్. సో ఇక్కడ M స్మాల్ m. ఇప్పుడు నెక్స్ట్ మనం దీనికి గ్రాఫ్కి మనం మినిమం వాల్యూ కనుక్కుందాం. సో దానికి మినిమం అందాం MI NI MUM. సో మినిమం ఈక్వల్ టు y ఆఫ్ స్మాల్ m, ఎంటర్. సో ఎంటర్కి ప్రెస్ చేయండి. మినిమం ఈక్వల్ టు -5 వచ్చింది. ఇప్పుడు మనం యాంప్లిట్యూడ్ కనుక్కోవాలి. సో యాంప్లిట్యూడ్ ఈక్వల్ టు, సో దానికి 1/2. సో ఇక్కడ మ్యాక్సిమం మైనస్ మినిమం. సో యాంప్లిట్యూడ్ ఫార్ములా ఇది. సో ఎంటర్. ఎంటర్ అనగానే మనకి యాంప్లిట్యూడ్ ఈక్వల్ టు 5 వచ్చింది. ఇప్పుడు తర్వాత మనం ఫేజ్ షిఫ్ట్ కనుక్కోబోతున్నాం. సో ఫేజ్ షిఫ్ట్
ఈక్వల్ టు మైనస్ సి బై సో సి క్యాపిటల్ స్లాష్ డివిజన్ కాబట్టి అబ్సల్యూట్ సో ఇక్కడ క్యాపిటల్ బి ఎంటర్కి ప్రెస్ చేయండి. సో ఫేజ్ షిఫ్ట్ వాల్యూ వస్తుంది, దట్ ఈస్ -2/3. సో ఈ వాల్యూస్ అన్ని మనం మనకి ఇచ్చిన ఏదైతే అవుట్పుట్ బాక్స్లో ఉందో అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మాకు డొమైన్ అడిగారు, రేంజ్ అడిగారు, అలాగే మ్యాక్సిమం వాల్యూ ఎంత, దట్ ఈస్ మ్యాక్సిమం వాల్యూ ఎంత ఇక్కడ 1.95, అనమాట. అలాగే మినిమం వాల్యూ ఎంత వచ్చింది 0.9, -5. సో అవన్నీ మనం ఆ బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వేరే వాల్యూ కూడా అడిగారు, అదేంటంటే కాజ్ గురించి అడిగారు, 4 cos of 2x - 1. సో ఆ గ్రాఫ్ సంబంధించిన వాల్యూస్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఇన్పుట్ బాక్స్లోకి వెళ్ళి ముందుగా ఈ సైన్ ఉంది కదా, ఈ సైన్ని కాజ్లో మార్చుకోవాలి. సో సైన్ని మనం కాజ్లో మార్చుకున్న తర్వాత ఏదైతే ఏ వాల్యూ ఉందో దాన్ని మనం ఇన్పుట్ బాక్స్లోకి వెళ్ళి 4 కింద మార్చుకోవాలి. అలాగే బి వాల్యూని 2 కింద మార్చుకోవాలి, సి వాల్యూని -1 కింద మార్చుకోవాలి. ఎంటర్ కొట్టగానే మనకి ఇదొక చూడండి f(x) = 4 cos of 2x - 1 అనమాట. సో దీనికి సంబంధించిన గ్రాఫ్కి ఈ వాల్యూస్ ఇక్కడ డొమైన్ ఉంది, రేంజ్ ఉంది, అలాగే m వాల్యూ అది మ్యాక్సిమం వాల్యూ, అలాగే మినిమం వాల్యూస్ మారుతాయి అనమాట. సో ఇవన్నీ మనం అవుట్పుట్ బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీకోసం అవుట్పుట్ బాక్స్ కూడా చూపిస్తాను నేను. సో ఇక్కడ అవుట్పుట్ బాక్స్ ఉంటుంది, ఆల్రెడీ మనం రికార్డ్ చేసి పెట్టాం. సో ఇక్కడ మీరు ఇలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అవుట్పుట్ బాక్స్లో. సో ఎంటర్ చేసిన తర్వాత మన ఎక్స్పెరిమెంట్ పూర్తవుతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.